తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. మనలో చాలా మందికి ఏ పని ప్రారంభించాలన్నా ఆ రోజు వారి యొక్క రాశి ఫలితాలు చూసుకుని దానికి తగ్గట్టుగా కనుక మనం ప్రయత్నించి చూసామంటే అది సక్సెస్ అవుతుందని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే విశ్వావసునామ సంవత్సరం తర్వాత చైత్రమాసం, మరి చైత్రమాసంలో ఎలా ఉండబోతుంది అనే దానికంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా ఇలాగ మాస ఫలితాలు అందరికీ అర్థమవుతాయి కాబట్టి ఇంగ్లీష్ మాస ఫలితాల ప్రకారంగా అంటే ఏప్రిల్ మాసంలో ప్రతి ఒక్క రాశి వారికి అంటే 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న విషయాలు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక మీన రాశిలోకి మొత్తం 6 గ్రహాలు కూడా వచ్చి చేరుతున్నాయి. మరి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి ఈ ఏప్రిల్ మాసం? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. ఎవరికైతే ఎవరు కూడా చెడు జరగకూడదు అని కూడా కోరుతానమ్మా. అందరూ మంచిగా ఉండాలని నేను కోరుతాను. కానీ తప్పదు, ఎందుకంటే అన్ని రాశులన్నీ వచ్చేసి మీన రాశులన్నీ చేరుతున్నాయి కాబట్టి విపంతు శాస్త్రాన చాలా వరకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కోర్టు కేసులో కానీ చీకులు చికాకులు, భార్యాభర్తలలో పిల్లల్లో అన్యోన్యతత్వం ఉండదు, అనేక రకమైనటువంటి ఎన్నో సమస్యలు ఈ యొక్క మీనరాశికి మాత్రం రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఫైనాన్స్ ప్రెషర్స్ రావటము, ఒత్తిడి రావటము, అనేక రకమైనటువంటి రావటం అనేది జరుగుతున్నాయి. సో విధి తప్పదు. విధితో కూడుకున్నటువంటి ప్రక్రియని కావలసిన వంటిది కాదు, కావలసింది చేసింది ఏం లేదు కదా. విధితో కూడుకున్నటువంటి ప్రక్రియ కాబట్టి ఇది తప్పదు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? నిజంగా భయపడుతూ ఉన్నారండి మీనరాశి వారికి. ఎలాంటి విపత్తులు వస్తాయి, వీటి నుంచి ఎలా బయటపడగలం అని చెప్పేసి. దీనికి అన్నిటి కూడా శని ఈశ్వరుని విమోక్షణమే. ఆ శనీశ్వరుని గట్టిగా పట్టుకోవడమే చాలా మంచిది. ఎందుకంటే ఆయనే అధిపతి, ఆయనే అనుష్ఠానం, ఆయనే ఇవన్నీ కూడా చేస్తున్నాడు కాబట్టి, మరి అది కాకుండా అధిష్టానం గురువు ఉన్నాడు కాబట్టి, ఆ అధిష్టానం గురు అధిపతిగా ఉన్నాడు శనీశ్వరుడు కాబట్టి ఈ ఒక్క కార్యక్రమాల్లో ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా కూడాను ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ శనీశ్వర భగవానికి కూష్మాండ దీపారాధన చేయాలి. కూష్మాండ అంటే తెలుసు కదమ్మా, గుమ్మడికాయ. ఆ గుమ్మడికాయని ప్రత్యేకంగా కొట్టేసి కొద్దిగా తప్పదు, మీరు 7 సంవత్సరాలు పాటుగా గట్టిగా చేయాలి. అప్పుడే ఆయన ఉపాసన అనేది జరుగుతుంది. ఆయనకు ఆ నల్ల నువ్వులతో ఏం చేస్తారంటే ఒక బ్లాక్ క్లాత్ తీసుకోండి. బ్లాక్ క్లాత్లో ఒక పావుకిలో ఎంత నువ్వులు వేసి చక్కగా బట్ట కట్టండి. ఏమండి, మూటలా కట్టండి. అలాగే 2 మూటలు కట్టుకోండి. ఆ 2 మూటలు కట్టేసి కూష్మాండం ఏదైతే ఉంటుందో కూష్మాండం నిండుగా నువ్వుల నూనె పోసేసి ఆ నువ్వులతో కట్టినటువంటి గుడ్డ ఉంటుంది కదమ్మా, ఆ గుడ్డతో ఆ కూష్మాండంలో రెండిట్లో ఒక్కొక్కటి పెట్టేసేయండి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టేసి చక్కగా ఆ శనీశ్వరునికి దీపారాధన పెట్టండి. ఆయనకి ఇష్టమైనటువంటి నైవేద్యం ఏంటంటే బెల్లం. ఆ బెల్లాన్ని నైవేద్యం పెట్టండి. ఒక ఆరాధన చేయండి. శనీశ్వర ఆదిత్య స్తోత్రాన్ని చదువుతూ ఉండండి. శని గాయత్రి చేస్తూ ఉండండి. శని భగవంతుని పూజిస్తూ ఉండండి. దానికి తర్వాత ఎప్పుడైతే అష్టమి రోజున వస్తుందో ఆ రోజు వీళ్ళు ప్రత్యేకంగా కాలభైరవు ఉంటుంది కదమ్మా, ఆ కాలభైరవుని కూడా విశేషమైనటువంటి తైలాభిషేకం చేయించాలి. ఆ తైలాభిషేకం చేసి స్వామివారికి వస్త్రాలు ఇచ్చేసి స్వామివారికి అలంకారం చేసి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి కూష్మాండ దీపం అక్కడ కూడా. కానీ ఇక్కడ నువ్వులను వేయకూడదు. ఇక్కడ ఏంటంటే తెల్లటి బియ్యం గింజలు వేయాలి. తెల్లటి బియ్యం గింజలు వేసి నల్లబట్టలో కట్టి కూష్మాండంలో పెట్టి దీపారాధన పెట్టాలి. ఇక్కడ 2 వ్యత్యాసాలు కనబడుతుంది. శనీశ్వరుని దగ్గర వచ్చేటప్పటికి మనము నల్ల నువ్వులు వేస్తాం, నువ్వుల నూనె వేస్తాం. ఇక్కడ వచ్చేసి నల్ల బట్టలో తెల్ల బియ్యం వేసి గుడ్డలాగా బాగా కట్టాలి. తర్వాత దీపం వెలుగే కొద్దీ విడిచిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం థ్రెడ్ కడతాం కదా, ఆ నిప్పు రాగానే విడిచిపోతుంది. ఆ విడిచిపోకుండా గట్టిగానే కట్టుకోవాలి. గట్టి మనం డబుల్ ఫోల్డింగ్ చేసి పెట్టుకుంటే చాలా చక్కగా ప్రభావం కనపడుతుంది. శనీశ్వర భగవానికి వచ్చేసి నల్లగుడ్డలో
నల్ల నువ్వులు వేసి చక్కగా దీపం పెట్టి ఇచ్చేయాలి. ఇప్పుడు మా దగ్గర కేరళలో అంతా కూడా ఏం చేస్తారు, నీరాజనం అంటారు. అక్కడ నీరాజనం ఏం చేస్తారంటే కొబ్బరి చిప్పలో చక్కగా కొట్టేసి స్వామివారికి అందులో నువ్వుల నూనె వేసి సేమ్ నలుపు బట్టలోనే నల్ల నువ్వులు కాస్తంత వేసి దీపార్థన పెడతారు. అది ఎక్కువ శాతం అయ్యప్ప స్వామి దీపార్థనలో చాలా విశేషంగా చేస్తారు. దాన్ని నీరాజనం అంటారు. ఆ నీరాజనం అంటే శని పీడ దోషం ఉన్నా, షష్ఠి పీడ దోషం ఉన్నా, ఇంకా అష్టమి పీడ దోషాలు ఉన్నా, ఈ షష్ఠి గడ పీడ దోషాలు ఉన్నా కూడా పోతుంది. సో అటువంటివి ఎక్కువ శాతము అయ్యప్ప స్వామి దాంట్లో బాగా నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా బాగా బలంగా పైన కూర్చుండిపోతున్నాడు కాబట్టి దీనికంటూ కాలభైరవుని యొక్క తోరు, శనీశ్వరుని తోరు కంపల్సరీ కావాలి. అయితే ఎన్ని వారాలు ఇలాగా చేయాలంటారు కూష్మాండ దీపం? ఈ కూష్మాండం వచ్చేసి మీరు ప్రతి మంగళవారం రోజునే లేదంటే ప్రతి శనివారం రోజున ఏదైనా 2 రోజుల ప్రత్యేకంగా స్వామివారికి ఏదైనా ఒక నిర్ణయం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుంటే సరిపోతుందంట? వారం అంతా కూడా చేయాలి. ఇప్పుడు ప్రతి మంగళవారం నాడు చేసుకోవాలి. ఇప్పుడు మంగళవారం స్టార్ట్ చేస్తే ప్రతి మంగళవారం, ప్రతి శనివారం స్టార్ట్ చేసుకుంటే ప్రతి శనివారం, ఈ రకంగా చేసుకోవాలి. అలా ఎన్ని మంగళవారాలు అంటే 3 months 3 months ఖచ్చితంగా 3 months చేసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఈ 7 నెలల పాటు కూడా చేసుకోవాలి. 7 సంవత్సరాలు వీళ్ళకి మొత్తం సంవత్సరం అంతా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇది చేస్తూ ఉంటే ఏమవుతుందంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది. అంతేగాని ఆయనతో మార్చలేము. గ్రహకూటమి పోతుంది కాబట్టి ఒత్తిడి అనేది మేమంతా కొద్దిగా తగ్గుతుంది. అంటే నొప్పి కోస్తా అంటే పుండు మాత్రం ఉంటుంది, పైన స్కిన్ మాత్రం మారిపోతుంది అమ్మ, కానీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. అదంతా పోవాలంటే ఆ పరమశివుడే తీసుకోవాలి, అంతే, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. అంతే. దానికోసం ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ మనం పాటిస్తే మీకు ఉపశమనం జరుగుతుంది. ఇప్పుడు మీరు బయట వేడిగా ఉంది, ఎండగా ఉంది, కాస్త ఏసీ లోపలికి రాగానే మనకు చల్లగా ఉంటుంది. సో అటువంటి ప్రభావం ఇది. అలానే గురుగారు, ముఖ్యంగా వీళ్ళు అంటే ఏ రంగం వాళ్ళు ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకుని వీళ్ళు ముందుకెళ్తే మంచిదంటారు? ఇప్పుడు ఫోటో రంగంలో ఉన్న వాళ్ళు కానీ, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళు ఏంటంటే మనం వర్క్ ఎంత చేసినా కూడా నిందలు పడుతుంటాయి ఎందుకంటే బ్యాడ్ సిమ్టమ్స్ నడుస్తుంది కాబట్టి. అంటే భయపడవద్ది, ఎటువంటి ఏం చేయవు. కాకపోతే అంటే గ్రహస్థితులు బాగాలేవు అని కొన్ని చెప్పడమే తప్ప భయపడే విషయం ఏం లేదు. ఈ యొక్క శనీశ్వరుని ఆరాధన, ఈ యొక్క కాలభైరవ ఆరాధన ఖచ్చితంగా మీరు చేయండి. వారిద్దరు మీరు తోడున్నారంటే మీకు ఏ గ్రహాలు ఎటువంటి దోషాలు ఉండవు, అనుగ్రహమే ఉంటుంది. చాలా సంతోషం గురుగారు. మీనరాశి వాళ్ళందరూ కూడా భయపడుతూ ఉన్నారు. నిజంగా మీరు చెప్పిన రెమెడీ తోటి వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని కోరుకుంటూ ధన్యవాదాలు గురువు. నమస్తే.